వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఎంజీరావు గారు 4 ఏళ్లుగా ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తోంది అంటే పుతిన్కి ఒక మంచి సలహా ఇచ్చినట్టుగా మనం ఒక హింట్ ఇచ్చినట్టుగా భావించాలి ట్రంప్. ఎందుకు అంటే జెలెన్స్కీ మీద ఉక్రెయిన్ మీద అటాక్ చేసి లేకపోతే జెలెన్స్కీని అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా రష్యా ఆల్మోస్ట్ విన్ అయిపోయినట్టే కదా, ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్లో ఎంపీఏ ఈ విషయాన్ని మాట్లాడారు. ట్రంప్ గారు మీరు తీసుకున్న ఇది మధ్యలోని అరెస్ట్ చేసి తీసుకురావడం వల్ల ఇదే బాటలో పుతిన్ వెళ్ళి జెలెన్స్కీని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి, అదేవిధంగా చైనా డైరెక్ట్గా వెళ్ళి తైవాన్ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకొస్తే పరిస్థితి ఏంటి, తైవాన్ ఆల్మోస్ట్ చైనా వశం అయిపోయినట్టే. జెలెన్స్కీ అంటే ఇప్పుడు ఉక్రెయిన్లో పోరాడేదే జెలెన్స్కీ. అసలు జెలెన్స్కీ నాయకత్వం లేకపోతే 4 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధమే జరగదు. ఎందుకంటే ఇంకొక అంత నాయకుడు చిన్న దేశం నుంచి పుట్టుకురావడం అనేది అసంభవం అనమాట. ఇంకో నాయకుడు వచ్చిన అంత పట్టు బిగించలేడు. కాబట్టి జెలెన్స్కీని అరెస్ట్ చేసేసి పుతిన్ స్పెషల్ ఫోర్సెస్ తీసుకెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఉక్రెయిన్ ఓడిపోయినట్టే. అంటే ట్రంపే ఒక ఐడియా ఈరోజు పుతిన్కి ఇచ్చినట్టు అయింది. అంటే ఇంకా పుతిన్ కూడా ట్రంప్ బాటలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జెలెన్స్కీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తారు, ఈ భయం ఉండేదన్నమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ చట్టాల సృష్టికర్త ఒక రకంగా, ఇది యుఎన్ఓ నానాజాతి సమితి అంతకు ముందు, తర్వాత జెనీవా కన్వెన్షను, వార్ కన్వెన్షన్ అని, తర్వాత ఇవన్నీ అంతర్జాతీయ చట్టాలను సృష్టించినోడే అంతర్జాతీయ చట్టాలని తుంగలో తొక్కేసి ఇంటర్నేషనల్ లాని ఒక ఎలక్ట్ అయిన ఒక దేశాధ్యక్షుని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి వెనిజులా నాదే, వెనిజులా ఆయిల్ నాదే, వెనిజులా అంతా మళ్ళీ తర్వాత పరిపాలకులు నేనే నియమిస్తా అంటూ ట్రంప్ పలకడం అనేది ఈరోజు పుతిన్ గారికి పెద్ద ఐడియా, పెద్ద రిలీఫ్ ఇచ్చేసినట్టే. ఎందుకు గత ఫిబ్రవరి 2022 అంటే 3 సంవత్సరాల 10 నెలల నుండి అక్కడ పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. ఒక రకంగా ఉక్రెయిన్లో యుద్ధం చేసేది జెలెన్స్కీ. ఆయన గుంట నక్కలాగా రష్యాకి వ్యతిరేకంగా నాటో దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు తెచ్చి రష్యా మీద ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా ట్రంప్ ఇచ్చిన ఐడియా ప్రకారం పుతిన్ ఈరోజు ఇంకొక యుద్ధంలో వేరే టర్న్ తీసుకుంటున్నారు. అదేంటంటే KSSO, రష్యా స్పెషల్ ఫోర్సెస్, దాన్ని పుతిన్ స్పెషల్ ఫోర్సెస్ అంటారు. అది ఈరోజు అమెరికా వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన డెల్టా ఫోర్సెస్, మెరైన్స్ కంటే చాలా పవర్ఫుల్ ఫోర్సెస్ అనమాట. అదే KSSO, రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ అంటారు. అవి షాడోగా పనిచేస్తే చాలా డేంజరస్ స్పెషల్ ఫోర్సెస్ అనమాట. ఈరోజు అవి రంగంలో దిగుతున్నాయంట. అవి వెళ్ళి కీవ్లో అంటే ఉక్రెయిన్ రాజధానిలో ఉన్న ఈ జెలెన్స్కీని అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ ఏమీ కాదు. ఎందుకంటే రష్యాకి చాలా ఇప్పుడు రష్యా దళాలు ఉక్రెయిన్ చుట్టూరు మోహరించున్నాయి, కొన్ని లక్షల దళాలు. వాటి నుంచి ఫైర్ పవర్ ఇండికేట్ చేసి 5th జనరేషన్ ఫైటర్స్ రంగంలో దించి వరిష్ణుకో మిసైల్తో కొల్లోలం క్రియేట్ చేసి కొన్ని వేల డ్రోన్లు ప్రయోగిస్తూ ఉంటే ఈ జెలెన్స్కీ అక్కడ బంకర్లో దావకుండా బయటకు రావాలి. ఆ స్పెషల్ ఆపరేషన్తో ఈ మొత్తం అంతా జెలెన్స్కీని తీసుకెళ్ళి మాస్కోలో పెట్టుకుంటారు. అంతే. ఉక్రెయిన్ ఏం చేయాలి? ఉక్రెయిన్ ఎవరితో బేరమాడాలి, ఎవరితో యుద్ధ నీతి ఆడాలి? ఇప్పుడు నాటో దళాలు అమెరికాలు ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వస్తాయా? రావు. ఎందుకంటే రష్యా యొక్క డూమ్స్ డే వెపన్స్ ఎదుర్కోవడానికి అవి రావు. అది 3వ ప్రపంచ యుద్ధం కాబట్టి, లేకపోతే ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి రావాలి. కాబట్టి నాటో అమెరికాలు డైరెక్ట్గా ఉక్రెయిన్ రక్షణకు రావు. ఉక్రెయిన్లో ప్రతిఘటించే జెలెన్స్కీ, దాని నాయకుడు జెలెన్స్కీని అరెస్ట్ చేసి మాస్కో తీసుకుపోతే పుతిన్ గారు, పుతిన్ స్పెషల్ ఫోర్సెస్, ఇంకా ఉక్రెయిన్ మొత్తం రష్యా స్వాధీనమైనట్టే. ఒక రకంగా ట్రంప్ పెద్ద ఐడియాని ఈరోజు పుతిన్ గారికి ఇచ్చారు. వ్లాడిమిర్ పుతిన్ గారు ఇదే మార్గంలో వెళ్తున్నారు అనే విధంగా కూడా అక్కడ పరిణామాలు అక్కడ సంభవిస్తున్నాయి. మనం తెలుసుకోవాలి. రష్యా మాట్లాడిన మాట కూడా ఇదే మాట్లాడింది మెద్వెదేవ్. అంటే రష్యా ఫార్మర్ ప్రెసిడెంట్, అంటే పుతిన్కి చాలా అనుయాయుడు, పుతిన్ చాలా కాన్ఫిడెంట్ పర్సనాలిటీ. మెద్వెదేవ్ పలికిన మాటల్ని మనం ఆధారం చేసుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడు? పశుత్వం ఉంది, అంతర్జాతీయ చట్టాలకు విలువ లేదు, కాబట్టి న్యూక్లియర్ వెపన్సే బతికిస్తాయి, కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ మేము తీస్తున్నాం. ఇదిగోండి ఆ రేడియేషన్ సునామీ, ఇదిగో బొల్గరాడు, ఇదిగో పోసిడియోని మిసైల్, ఇదిగో బులవాయా మిసైలు, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ఇదిగో చూసుకో వరిష్నిక్ మిసైల్ ఉంది, RS-24 సాతాన్ ఉన్నాయి, మేము రెడీగా ఉన్నాం, మీరు వస్తే రండి అని వైలేట్ చేసేస్తున్నారు. యూరోప్ మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళు. నిన్న చూస్తే ఎస్తోనియా, లాత్వియా దగ్గర అమెరికన్ రష్యా యొక్క 5th జనరేషన్ ఫైటర్సే వెళ్ళిపోయినాయి, అక్కడ గగనతలాన్ని అతిక్రమించేసినాయి అనమాట. అంటే నాటోనే ఛాలెంజ్ చేసేసింది రష్యా. అంటే ఉక్రెయిన్లో స్పెషల్ ఆపరేషన్ అంటే జెలెన్స్కీని పుతిన్ స్పెషల్ ఫోర్సెస్, KSSO స్పెషల్ ఫోర్సెస్
పుతిన్ ఆధ్వర్యంలో, అంటే పుతిన్కి అది నల్లేరిపై నడకండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అమెరికాకి వెనిజులాని చేసినప్పుడు ఇది చేయలేదా? ఇది ఈజీగా అక్కడ ఉక్రెయిన్ బంధించి, ఉక్రెయిన్ అధ్యక్షుని బంధించి అక్కడ పెట్టుకుంటే మొత్తం ఉక్రెయిన్ మొత్తం ఎంటైర్ టెరిటరీ 6 లక్షల చదరపు కిలోమీటర్లు, కేవలం లుహాన్స్కు, డొనెట్స్కు, ఈ క్రిమియా, జపరోజీ ఏంటండి, మొత్తం ఉక్రెయిన్ దాని పరం అయిపోతే ఇక్కడ కూడా రష్యా బలం పెరుగుతుంది. నేను చెప్తూ ఉంటా, అమెరికా వెనిజులా అనేది అమెరికా పరం అవ్వడం వల్ల అమెరికా బలం రెండింతలైంది. అమెరికా ఏమంటుంది, మన్రో డాక్ట్రిన్ అంటే 1823లో అప్పుడు అమెరికా అధ్యక్షుడు మన్రో డాక్ట్రిన్ తీసుకొచ్చి ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో, అంటే పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉన్న ఉత్తర దక్షిణ అమెరికా 2 ఖండాల్లో అది అమెరికా అడ్డా, అమెరికా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడ బయట పవర్స్ రాకూడదు, ఏ దేశం ఉన్నా అమెరికాకి నిబద్ధంగా ఉండాలి, అమెరికాని ఛాలెంజ్ చేయకూడదని మీరు ఒక రూల్ పెట్టుకున్నారు. అదేవిధంగా రష్యాకు ఒక రూల్ ఉందండి. 1904లో అప్పుడు మ్యాకెండర్ అక్కడ హార్ట్లాండ్ థియరీ అని ఒకటి తీశారు. హార్ట్లాండ్, రిమ్లాండ్ థియరీస్, ఇవి ప్రపంచ రాజకీయాల్లో మలుపు తిప్పిన థియరీలు. ఆ థియరీ ప్రకారం రష్యాకు కూడా ఒకటి ఉంది హార్ట్లాండ్ థియరీ. ఇది సైబీరియా, ఈ మాస్కో, ఈ ప్రాంతం అంతా, ఏది మొత్తం యురేషియన్ కాంటినెంట్లో కోర్ ఏరియా, అది కూడా ప్రపంచ సంపద, అది ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రపంచం వాళ్ళ చేతిలో ఉంటుందని హార్ట్లాండ్ థియరీ ఉంటుంది అనమాట. హార్ట్లాండ్ థియరీ ఏం చెప్తుందంటే, హూ రూల్స్ హూ కంట్రోల్స్ ది హార్ట్లాండ్ ఆఫ్ సైబీరియా, రష్యా ఏరియా, దే కెన్ రూల్ ది వరల్డ్ ఐలాండ్. హూ రూల్స్ ది వరల్డ్ ఐలాండ్, దే కెన్ రూల్ ది వరల్డ్ అని ఉంటుంది. మరి హార్ట్లాండ్ థియరీ ప్రకారం అవి రష్యా రక్షణ అనే దానికి ఇక్కడ ఆల్ప్స్ పర్వతాలు, కార్పేథియన్ పర్వతాలు, ఈ యూరల్ పర్వతాలు, ఇప్పుడు ఉక్రెయిన్ ఆ లోపల, అంటే రష్యా సెక్యూరిటీని ప్రమాదం తెచ్చే విధంగా ఉక్రెయిన్లోకి ప్రపంచంలో వేరే పవర్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. మరి రష్యా సెక్యూరిటీకి సర్వ స్వతంత్రమైన హక్కు ఉంది. కాబట్టి రష్యా యుద్ధం చేస్తున్న అంతటి దారుణమైన యుద్ధాన్ని, కాబట్టి జెల్నిస్కి అడ్డం, రష్యా సెక్యూరిటీకి ప్రమాదంగా పరిణమించిన, హార్ట్లాండ్ థియరీకి ప్రమాదంగా పరిణమించిన జెల్నిస్కిని అరెస్ట్ చేసి లోపల పెట్టే హక్కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం నాకు ఉందని రష్యా వాదిస్తే అమెరికా ఏమీ చేయలేదు, ఆంక్షలు కూడా విధించలేదు, ఎందుకంటే అదే తప్పు చేసేసింది కాబట్టి రష్యా అధ్యక్షుడు జెల్నిస్కీని ఈరోజు అరెస్ట్ చేసి ఇంకా రానున్న రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి ఉక్రెయిన్ అంతా స్వాధీనం చేసుకుంటే ఇక రష్యా పూర్వపు రష్యా గుర్తుపెట్టుకోవాలి. వ్లాడిమిర్ పుతిన్ పదవిలోకి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన, ఎల్సిన్ని అంతకుముందు అధ్యక్షుని అసహించుకుని, గోర్బచేవ్ని అసహించుకున్నాడు ఆయన. రష్యా పతనం అయిపోయింది 1991లో 15 దేశాలుగా యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయిందండి. ఇది కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్గా విచ్ఛిన్నం అయిపోతే రష్యా మిగిలింది. దాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ జీవిత లక్ష్యమే ఏంటో తెలుసండి, రష్యాని మళ్ళీ పూర్వ వైభవం తేవడం. ఏదో ట్రంప్ చెప్పినట్టు చెప్పడం ఆయన బయటికి, రష్యా మళ్ళా యుఎస్ఎస్ఆర్ను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం అనేది. ఉక్రెయిన్ అనేది అడ్డం, ఉక్రెయిన్ తర్వాత మిగిలిన ఉక్రెయిన్ అని స్వాధీనం చేసుకుంటే మిగిలిన తజికిస్తాన్, కర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఈ ప్రావిన్సులు, ఎస్తోనియా, లాత్వియా, ఇవన్నీ రష్యా చెప్పినట్టు వినాలన్నమాట. అంతే, యూరోప్ వరల్డ్ ఐలాండ్ వచ్చి రష్యా పూర్వ వైభవం వస్తుంది. మరి పుతిన్ గారు ఇంకా ఏ మాత్రం క్షమించకుండా జెలెన్స్కీ అరెస్ట్ చేసే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. దీన్ని చైనా కూడా ప్రమోట్ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి.